హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్టీ కుకింగ్ హౌస్. సో ఇప్పుడు నేను మీకు చికెన్ చారు ఎట్లా చేసి నేర్పిస్తాను. మా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అది మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, సో ఇంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా క్రిస్పీగా బాగా కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు చపాతీలకి, రైస్లకి, పూరీలకి, సంగటికి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. అట్లా మీకు ఇట్లా ఇంకా ఏం కర్రీస్ కావాలంటే కామెంట్ చేయండి. సో నేను ట్రై చేసి నేను చూపిస్తాను. సో సపోర్ట్ చేసి మమ్మల్ని మోటివేషన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను మీకు ఎట్లా చేయలేమనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో సాసులు, మీకు కావాలంటే సాసులు వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెండు లవంగాలు, 2 చెక్క, సో ఇవన్నీ వేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను సాసులు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు చెక్క, లవంగా, సాసులు ఇవన్నీ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, సో ఇవన్నీ వేసుకోవాలి. మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తాం అనేది ఇవన్నీ వేసుకొని మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలా. సో ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ 4 పచ్చిమిరపకాయలు. సో మీరు కారం చాలా తింటే కన్నా ఇంకొక పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. మేము కొంచెం మీడియంగా తింటాం కాబట్టి 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. సో పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కరివేపాకు, సో ఇవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో వేసుకొని అది కూడా టమాటో వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలా. నేను 4 టమాటోలు కట్ చేసుకొని ఇట్లా పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటో. సో మీకు ఇంకా గ్రేవీ ఇంకా సాంబార్ ఎక్కువ కావాలంటే ఇంకో మీరు ఎక్స్ట్రా 1-2 టమాటా కావాలంటే వేసుకోవచ్చు. సో నేను 4 టమాటాలు వేసుకున్నాను. 1 కేజీ చికెన్కి ఇది సరిపోతుంది. ఇవి కూడా టమాటాలు బాగా వేసుకొని బాగా ఫ్రై అయినాక ఒక 2 నిమిషాలు అట్లా క్యాప్ పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉడకపెట్టుకోవాలి టమాటాని. సో ఇట్లా ఉడికిన టమాటా ఫ్రై అయినాక ఇప్పుడు దాంట్లో మసాలాలు యాడ్ చేయాలి. సరే చూసారా, ఇట్లా టమాటా బాగా ఫ్రై అయ్యింది. సో ఇప్పుడు దీంట్లో మనము మీకు ఇంకా టమాటా ఉడికినట్లేకపోతే ఇంకొకసారి అట్లా క్లోజ్ చేసుకొని ఇంకొకసారి ఉడకపెట్టుకోవాలా. సో కొంచెం బాగా మెత్తగా బాగా ఫ్రై కావాలా టమాటో అనేది. అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలా. కొత్తిమీర వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని 1 నిమిషం మూసి పెట్టుకోవాలా. 1 నిమిషం క్లోజ్ చేసుకోవాలా. బాగా అది కూడా ఫ్రై కావాలా. సో అది కూడా కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయ్యింది, బాగా క్లోజ్ పెట్టాం కదా. సో ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, అట్లా బాగా ఫ్రై చేసుకోవాలా. సో ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇప్పుడు 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియా పొడి. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. ధనియా పొడి అంటే కొరియాండర్ పౌడర్ 1.5 స్పూన్ వేసుకోవాలా. అయితే ఇది నేను ఇప్పుడు 10 రూపాయల ప్యాకెట్ చికెన్ మసాలా వేసుకుంటా ఉన్నాను.
సో మేము చికెన్ చారు చేసినప్పుడు అంతా ఇదే మసాలా వేసేది చికెన్ ఫ్లేవర్కి. సో మీరు ట్రై చేయండి, బాగుంటుంది ఇట్లా. ఇప్పుడు ఇది 10 రూపాయల ప్యాకెట్ 1 కేజీకి సరిపోతుంది. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా బాగా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయిన తర్వాత దీన్ని ఆరినైనాక మిక్సీకి వేసుకోవాలా. సో మసాలా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, సో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పెద్ద బండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సో ఇప్పుడు బండ్లు పెట్టుకున్నాం కదా, సో అది బండ్లు నుంచి కాగనైనాక నూనె వేసుకోవాలా. చికెన్కి రుంచి నూనె చాలా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ రుంచి. సో ఇప్పుడు దీంట్లో నేను 2 బిర్యానీ ఆకులు వేసుకుంటాను. మీరు కావాలంటే తిరిగా మీరు చెక్క లవంగా అది 1-2 చేసుకోవచ్చు, ఎలాంటి ఫ్లేవర్గా బాగుంటుంది. సో నేను 2 అంతా ఏం వేసుకోలేదు. సో ఓన్లీ బిర్యానీ ఆకు, ఎర్రగడ్డలు, కరివేపాకు ఇవి వేసుకున్నాను అంతే. సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలా. ఇది కూడా రుంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా. సో ఇప్పుడు వచ్చి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. సో ఇప్పుడు 2 స్పూన్ల శుంఠి వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలా. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలా. చూస్తున్నారు కదా. సో ఇది కొంచెం బాగా శుంఠి వెల్లుల్లి పేస్ట్ బాగా పొచ్చి వాసన పోవాలా. ఆ స్మెల్ అనేది వస్తుంది ఫ్రై అయినాక బాగా. సో ఇట్లా 2 నిమిషాలు అట్లా మూసి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే అది ఫ్రై అనేది బాగా ఉడుకుతుంది. సో దీంట్లో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం అట్లా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా పచ్చివాసన బాగా పోతుంది. అండ్ దీంట్లో ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేసుకుంటాను. చికెన్ 1 కేజీ యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఇది సంగట్లా, పూరీలా, చపాతీలా, రైస్లా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీకు ఏమైనా ఇంకా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. సో సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ వేసుకున్నాను కదా. ఇప్పుడు చికెన్ వేసుకున్నాక ఆ చికెన్కి అయినంత కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలా. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఇట్లా క్లోజ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలా. మధ్యమధ్యంలో కలుపుతూ ఉండాలి, ఎలాంటి అడుగుంటుకుంటుంది, తిరిగా మాడిపోతుంది. సో ఇప్పుడు అప్పుడే మసాలా రెడీ చెప్పుకున్నాం కదా, అది ఇప్పుడు మిక్సీకి రుబ్బుకుందాం. చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది. సో మనం మసాలా రుబ్బుకుందాం. సో ఇప్పుడు చికెన్ చూడండి 20% అట్లా ఉడికింది. ఇంకా 10-15 మినిట్స్ మీరు అట్లా ఉడికించుకోవాలి. ఇంకా చికెన్ 50% ఉడికించుకోవాలి చికెన్. చూడండి ఉడికింది కదా. ఇంకా కొంచెం ఉడకల. సో మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండండి, లేకపోతే కింద మాడిపోతుంది. సో క్లోజ్ చేసుకొని ఇంకొక 10-15 మినిట్స్ ఉడకపెట్టుకోవాలా. సో ఇప్పుడు మసాలా రుబ్బుకోండి. చూడండి ఇప్పుడు నేను మసాలా రుబ్బుకున్నాను, అట్లా రావాలి మసాలా. ఇట్లా మసాలా రుబ్బుకొని మీరు గ్రేవీగా భలే ఉంటుంది చారు. సో ఇప్పుడు చికెన్ 50% ఉడికింది. సో అట్లా నీళ్ళు తేలాల పెయిన్కి, ఆయిల్ చికెన్ ఇంకా వచ్చే నీళ్ళు అవంతా పెయిన్ తేలుతుంది. అప్పుడు మీరు మిక్స్ చేసుకొని మనం రుబ్బిటే మసాలా ఉంది కదా, ఆ మసాలా ఇప్పుడు ఈ చికెన్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ మసాలా ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అయినాక అది ఒక 10-15 నిమిషాలు మసాలాతో ఉడికించుకోవాలి. అట్లే అయినాక మీరు ఇక్కడ 10-15 మసాలా వేసిన ఉడికించిన అయినాక 10-15 నిమిషాలు అయినాక ఇట్లా కలిపెట్టుకోవాలా. చూస్తున్నారు కదా,
క్రిస్పీగా భలే ఉంటుంది సాంబారు. ఒకసారి ట్రై చేయండి. సో ఇట్లా మసాలా వేసినాక ఒక 10-15 మినిట్స్ క్లోజ్ చేసుకొని బాగా ఉడికించుకోండి. మీకు ఇంకా సాంబార్ చాలా కావాలంటే ఒక 2 గ్లాసుల వాటర్ నీళ్ళు పోసుకోండి. మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్లో ఒక 2 గ్లాసులు 3 గ్లాసుల వాటర్ నీళ్ళు పోసుకొని ఇట్లా మసాలా బాగా ఉడికించుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో అట్లా ఆయిల్ తేలుతూ ఉండాల. సో ఇది ఇంతే. సో ఇట్లా ఉడికినాక అంతే, షార్ ఫినిష్ అయిపోయే షారు. కొంచెం నేను నీళ్ళగా పెట్టుకుని ఎలా అంటే అన్నంకి సంగటికి బాగుంటుంది అనేసి కొంచెం నీళ్ళగా ఉన్నాను. మీకు ఇంకా కొంచెం గట్టిగా ఉండాలంటే గ్రేవీగా ఉండాలంటే ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుంటే అది గ్రేవీ టైప్ వస్తుంది, బాగుంటుంది అప్పుడు. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. సో ఇంకొక చెప్పాలనుకుంటున్నాను, ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. సో మీరు సపోర్ట్ చేస్తారో అనుకుంటా ఉన్నాను. ప్లీజ్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.